హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవి వ్లాగ్స్ 2026. ఈరోజు వీడియో ఏంటంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య అండ్ అమ్మ కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు. వాళ్ళు ఏమేమి పంపించారో వీడియోలో అయితే చూసేద్దాం. నేను కూడా మీతో పాటు చూడడమే. ఫస్ట్ ఐటెం వచ్చేసి జామకాయలు. ఇవి మా చెట్టువేనండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మేము టేస్ట్ చేసాం ఆల్రెడీ. సో జామకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నవి అనమాట. దీంట్లో వైటమిన్ సి ఉండిద్ది, ఏ ఉండిద్ది. షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయచ్చు. మీరు ఎంతమందికి జామకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇక్కడ పెద్ద మూటే ఉందండి. ఏమున్నాయో ఏమో, మీతో పాటు నేను కూడా చూడడం ఇప్పుడే చూసేద్దాం ఏంటో. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి మేబీ రాగి పిండి కావచ్చు. అదే రాగి పిండి అనమాట. సంగటి వల్ల చాలా యూజ్. నాకు చాలా ఇష్టం సంగటి. సో మా అమ్మ తెచ్చిందనమాట. ఇది మా అమ్మ పంపించిన రాగి పిండి. నెక్స్ట్ వచ్చిన ఐటెం అన్నీ కవర్స్లలో పెట్టేసరికి ఓపెన్ చేసేసరికి లేట్ అవుతుందండి. నెక్స్ట్ సొద్దపిండి. ఇవి సొద్ద రొట్టెలు తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇవన్నీ ఊర్లో పండించడం అనమాట. ఇవి వచ్చేసి కందిబెల్లం. పప్పుకు బాగా యూజ్ అవుతుంది కదా. రోజు పప్పు తినడం వల్ల కూడా చాలా మంచిదండి, తినాలి కూడా. నెక్స్ట్ కారం. ఇంట్లో పట్టించింది పండిన మిరపకాయలతో. ఇది చింతపండు మా అత్తయ్య పంపించింది. అది కొన్నదే చింతపండు, కానీ పంపించింది మా అత్తయ్య. నెక్స్ట్ వచ్చేసి చూసేద్దాం ఏంటో. మా పాప అనమాట తను. నెక్స్ట్ ఐటెం శనగపిండి కాదు, ఇది అలసందలు అనమాట. వడలకి బాగుంటుంది. వడలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం మినప్పప్పు. ఇవన్నీ పండించినవేనండి. ఊర్లో పండించి అక్కడే మిల్లు పట్టించి తీసుకొచ్చాము. అవి కూడా అత్తయ్య పంపించినవి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఎండుమిర్చి. చూడండి ఎంత రెడ్గా ఉన్నావో కదా. ఇవి మా చెట్టువేనండి. ఇలా పట్టించి కారం చేస్తాం అన్నమాట. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కందిబెల్లం. ఇవి మా మమ్మీ పంపించింది, మా అమ్మ పంపించింది. ఇక్కడ మా చెల్లి డిస్కషన్ చేస్తుంది, సో తనతో మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఐటెం వచ్చేసి జంచుగడ్డలు. మీలో ఎంతమందికి జంచుగడ్డలు తెలుసో చెప్పండి. మా సైడ్ అయితే మేము జంచుగడ్డలు అని అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి బాయిల్ చేసుకొని తింటే మంచిదండి. నెక్స్ట్ ఆనియన్స్. ఇవి కొన్నవే కానీ పంపించింది, మా అమ్మ పంపించింది. ఇవి ఆనియన్స్ అండ్ వెల్లుల్లి అక్కడి నుంచి పంపించారు ఇక్కడికి. వాళ్ళ ప్రేమ అలాంటిది, ఏం చేద్దాం మనం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెల్లం. అంటే ఇక్కడ బెల్లం అంత మంచిగా ఉండదండి. సో మా పాపకి మిల్క్లో కలపడానికి అక్కడి నుంచి తెప్పిస్తాం. షుగర్ అనమాట. అది రేషన్లో ఇస్తారు కదా. సో అక్కడి నుంచి తెచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆలు.
ఇవైతే మా అత్తయ్య పంపించింది. ఆలు టమాటో మా అత్తయ్య పంపించినవి. ఇవి మేము వచ్చేటప్పుడు అక్కడ రోడ్డు మీద చెట్టు ఉంటే తెచ్చుకున్నామండి మునక్కాయలు. ఆల్రెడీ సగం చారులో సాంబార్లో పెట్టేసాము, ఇంకా 2 మిగిలిపోయినాయి అన్నమాట. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి కారం. ఇది మా అమ్మ తెచ్చిందండి. కారం ఇంట్లో పండిన మిర్చి ఉండిద్ది కదా, దాన్ని పట్టించి తెచ్చింది. నెక్స్ట్ ఫ్రెష్గా ఇది మా ఇంట్లో చెట్టుదేనండి, కరివేపాకు. చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒక రెమ్మ అలా వేసుకున్నా ఎంత టేస్టీగా ఉండిద్దో కర్రీ. ఆ స్మెల్కే ఆల్రెడీ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఏంటివి, ఇది శనగపిండి. మా ఇంట్లో ఉగ్గాని చేస్తే ఖచ్చితంగా పకోడీ ఉండాల్సిందే, లేకపోతే బజ్జీ అయినా ఉండాల్సిందే. సో దానికోసం శనగపిండి, అది మా అత్తయ్య పంపించింది. నెక్స్ట్ వచ్చేసి అన్ని కవర్స్లో పెట్టేసరికి ఓపెన్ చేసేసరికి సరిపోతుందండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి రాగులు అన్నమాట. ఇవి మా అమ్మ తెచ్చింది, రాగులు పండించినవి అన్నమాట. నెక్స్ట్ చింతక్కు. మా సైడ్ అయితే మేము చింతక్కు అని అంటాం. అంటే పచ్చి చింతకాయలు ఉంటుంది కదా, అవి తొక్కు చేసి ఇట్లా, ఇది చింతకాయ పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు, పచ్చిమిరపకాయల పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు. ఇట్లా ఒక సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా యూజ్ అవుతుంది. మీ సైడ్ ఏమంటారో చెప్పండి దాన్ని. మా సైడ్ అయితే చింతక్కు అంటాము. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కవర్స్ అన్న చింతపండు. ఇది కూడా మా అమ్మ పంపించింది. ఇది అంటే ఊర్లో చెట్లు ఉంటాయి కదా, అక్కడ తీసుకొని మా అమ్మ అంతా క్లీన్ చేసి పంపించింది అన్నమాట. మాకు చాలా రోజులు వస్తుంది ఇది. చింతపండు పెద్దగా యూజ్ చేయమండి మేము. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, ఇవి బొబ్బర్లు. ఇవి కూడా వడలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. గుగ్గుళ్ళు అంటే బాయిల్ చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఇవి మా అత్తయ్య పంపించింది, మరి తనకి ఎక్కడిగా నాదే లేదు, తనైతే పెట్టి పంపించింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఇవేంటి, ఓకే, ఎండు కొబ్బరి అంటారు కదా, ఇవి మా అమ్మమ్మ పంపించినవి అనమాట. ఆ ఎండు కొబ్బరి. ఇది బాలామృతం పిండి ఉండిద్ది కదా, అంటే పిల్లలకి ఇస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఇస్తారు కదా. దీంతో పాటు రొట్టెలు చేసుకుంటే చాలా, రోటీస్ అయినా చాలా బాగుంటాయి, కొంచెం షుగరు అన్నీ వేసుకుంటే. నెక్స్ట్ వీటిని దోస బుడాలు అంటారు మా సైడ్ అయితే. దోసకాయలు పెద్దగా ఉంటాయి కదా, వాటిలలో చిన్నవి అనమాట, వీటిని దోస బుడాలు అంటారు. పచ్చళ్ళలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి తెలుసు అవి కామెంట్ చేయండి. మీ సైడ్ ఏమంటారో వాటిని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఏంటో ముడి రావట్లేదండి, ఏం ఐటెం పెట్టారో ఏమో ఇక్కడ. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఇంట్లో చేసిందనమాట. అది మా అమ్మమ్మ పంపించింది. చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. చట్నీలో అలా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి
తింటుంటే అబ్బా ఎంత టేస్టీగా ఉండిద్ది కదా. సో అది మా అమ్మమ్మ పంపించింది. నెక్స్ట్ బనానాస్, ఇవి కొన్నవేలేండి, కొని పంపించారు. మ్యాంగోస్ మటుకు చెట్టువి, మా ఇంటి దగ్గర చెట్టు ఉండిద్ది. సో అక్కడ నుంచి కోసి పంపించింది మా అమ్మమ్మ పంపించింది. ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. చెట్టువి కదా, చూడ్డానికి పచ్చిగా ఉన్న చాలా తీయగా బాగున్నాయి మ్యాంగోస్. సమ్మర్ స్పెషల్ కదండి మ్యాంగోస్ అంటేనే, ఖచ్చితంగా తినాలి. సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఆనియన్స్. ఇది మా అత్తయ్య పంపించినవి. ఆనియన్ లేకపోతే ఏ పని జరగదు కదండి. ఖచ్చితంగా కర్రీ అంటే ఆనియన్ ఉండాల్సిందే. మాకైతే చాలా టిఫిన్స్లకు కూడా కర్రీసే తింటారు అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది, ఆవాలు. ఇవి మరి పండినవో కొన్నవో అయితే నాకు తెలియదండి, కానీ మా అత్త తెచ్చింది. ఆవాలు పండించినవేమో నాకైతే క్లారిటీగా తెలియదు, అత్తయ్య పంపించారు. నెక్స్ట్ వచ్చేసి అన్ని కవర్లో అయితే పెట్టేస్తున్నాను. ఊరు నుంచి వస్తే ఇంతేనండి, ఇవన్నీ సర్దుకోవడానికి ఒక రోజు అంతా టైం పట్టుద్ది. ఏం చేద్దాం, వాళ్ళ ప్రేమ అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు, లెమన్. సమ్మర్ కదా, కంపల్సరీగా ఇంట్లో ఉండాల్సిందే ఇవి. చూడండి చెట్టు అనమాట, ఇది మా అమ్మ పంపించింది. అసలు ఎంత బాగున్నాయో కదా. అదే ఇక్కడ కొనాలంటే 20 రూపీస్ కూడా 4-5 ఇస్తారనమాట. చూడండి ఎన్ని పంపించింది మా అమ్మ. జ్యూస్ లాగా చేసుకొని తాగితే బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పపాయ తినడం వల్ల బ్లడ్ వచ్చేస్తుంది. సో కంపల్సరీగా రోజు పపాయ తినడానికి ట్రై చేయండి. బాగుంది కదండి. ఇవి కూడా మా చెట్టువే, మా అమ్మ పంపించింది. మీలో ఎంతమందికి పపాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి చెట్టువి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. అదే ఇది ఒక్క కాయ బయట కొనాలంటే 50 రూపీస్ అలా ఉండిద్ది మా సైడ్ అయితే. సో మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.